దేవి! ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? నా తల్లిని చూడ్డానికి వచ్చాను. పొద్దున్నుంచి చూడలేదా, మనసే బాగోలేదు, అందుకే వెతుక్కుంటూ వచ్చాను. నాకేం అర్థం కాలేదు. ఎవరిని చూడాలొచ్చావు? ఎవరినంటే? రాజేశ్వరి, రాజేశ్వరి, ఎక్కడే నేను పెట్టిన దుర్మార్గుడా! అమ్మవారి కళ్ళని దొంగిలించింది నువ్వే కదా? ఏమిటి ఇక్కడ దాచావు? ఏమిటమ్మా ఇది? ఇవ్వు! వదులు. ఇవ్వరా? ఏయ్! ఇవ్వు! నీకు ఆ కళ్ళ కదా కావాల్సింది, నేను ఇప్పుడే తీసుకొస్తా. ఏయ్, నా ఇంటికి వచ్చి నన్నే నిలదీస్తున్నావా? కాల్చి పారేస్తాను. వద్దండి, తప్పు మీద తప్పు చేయకండి. తను అడిగిన ఆ కళ్ళు మీ దగ్గర ఉంటే దయచేసి ఇచ్చేయండి. ఏయ్, కావాలంటే నీ కళ్ళు తీసిస్తాను కానీ ఆ కళ్ళు మాత్రం ఇవ్వరు. కాల్చేటప్పుడు అడ్డు నాకు బుల్లెట్ తగిలి చచ్చి ఊరుకుంటావు. తప్పుకో, తప్పుకోవే, నా మాట వినండి. వద్దు. తప్పుకోవే. ఇంకా ఎన్ని రోజులని మృగంలా బ్రతుకుతావు? ఇప్పుడు కూడా నువ్వు మారకపోతే నువ్వు మనిషివే కాదు. ఏంటి సిస్టర్ సడన్ గా? చాలు, ఇంతవరకు నువ్వు చేసిన తప్పులు చాలు. ఈ అమ్మాయితో నేను మాట్లాడతాను. నువ్వు రామ్మా. ఇలా చూడమ్మా, నా బ్రదర్ ఏదో డబ్బు కాసపడి అమ్మోరు కళ్ళు దొంగిలించాడు. వాణ్ణి క్షమించు. ఈ రోజు రాత్రి తోటలో ఉన్న వేప చెట్టు దగ్గరికి నువ్వు వస్తే ఆ కళ్ళు తీసుకొచ్చిస్తాను. మీరు చెప్పేది నిజమేనా? నిజంగా నిజమమ్మా. వానా వానా వెల్లువాయి కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.